నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం జనసేన నేత చిరమణ సురేష్ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన 100% స్ట్రైక్ రేటును స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పునరావృతం చేస్తామని, ప్రతి గ్రామంలో జనసేన జెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ జొన్నవాడలో జనసేన జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షులు నక్కల శివకృష్ణ ఆధ్వర్యంలో చాయ్ విత్ జనసైనిక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని సమస్యలను, పార్టీ బలోపేతంపై జన సైనికులతో సుదీర్ఘంగా చర్చించారు. టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సూచనల మేరకు కోవూరు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ జనసేనను మరింత బలోపేతం చేస్తామని సురేష్ స్పష్టం చేశారు. కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ చాయ్ విత్ జన సైనికుల సమావేశానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. వేములపాటి అజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేస్తున్నామండి. కోవూరు నియోజకవర్గ నాయకులు శ్రీ జీవన్ కృష్ణ గారికి, అదేవిధంగా జొన్నవాడ ట్రస్ట్ బోర్డు మెంబర్ నక్కల శివకృష్ణ గారికి, జొన్నవాడ గ్రామ నాయకులు శ్రీనివాస నాయుడు గారికి, జయరామ్ గారికి, ప్రసాద్ గారికి, వెంకటేశ్వర గారికి, నాయబ్ గారికి, వెంకటేష్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం మొదలుపెట్టి ఇది 4వ విడత. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మన సత్తా చాటేదానికి ఈ కార్యక్రమాన్ని నాంది పలికారు మన అజయ్ కుమార్ గారు. వార్డు మెంబర్ నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్గా గెలిచి మన సత్తా ఏటో నిరూపించుకుని పవన్ కళ్యాణ్ గారికి కోవూరు నియోజకవర్గం నుంచి మన పవర్ ఏంటో చూపించి మన సత్తా ఏంటో చూపించుకుందాము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం ఈరోజు ఏదైతే చాయ్ విత్ జన సైనిక్స్ అనే ప్రోగ్రాం కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి జొన్నవాడ జనసేన పార్టీ నాయకులు జయరామ్ గారు కావచ్చు, శ్రీనివాసులు నాయుడు, మిగతా ప్రసాద్ గారు, మిగతా వాళ్ళందరూ కూడా శ్రీనివాసులు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి మన మండల జనసేన పార్టీ నాయకులు చిరమణ సురేష్ గారు, పసుపులేటి సురేష్ గారు, మిగతా నాయకులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి మన ఇన్విటేషన్ మధ్యించి ఇక్కడికి వచ్చినటువంటి మన జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు రాజరాజు జీవనకృష్ణ గారికి, అదేవిధంగా మిగతా నాయకులు కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడే మన నాయకులు చెప్పినట్టు ఈ ప్రోగ్రాం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే చాయ్ విత్ జన సైనిక్స్. ఎందుకు ఇట్లా చాయ్ విత్ జన సైనిక్స్ అనే ప్రోగ్రాం పెట్టామంటే, జనసేన పార్టీ సిద్ధాంతాలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మనం గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మన జన సైనికులతో కలిసి వాళ్ళతో కాసేపు మాట్లాడి మన పార్టీ అనేది ఆ గ్రామ పంచాయతీలో ఏ విధంగా ఉంది, మన బలం ఏంటి, మన బలహీనతలు ఏంటి, వీటి మీద చర్చించుకొని రాబోయే రోజుల్లో పార్టీని ఏ విధంగా మనం బలోపేతం చేసుకోవాలనేది మెయిన్ కాన్సెప్ట్. దాని గురించి ఇక్కడ చర్చ జరిగింది. ఈ గ్రామంలో మనం ఏ విధంగా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లాలనేది మన ఆలోచన అన్నమాట.